హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కథాలోకం ఛానల్. ఈరోజు ఉత్తరాయణం దక్షిణాయనం గురించి తెలుసుకుందాం. సూర్యభగవానుడు ప్రతీ నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళుతూ ఉంటాడు. ఆయనం అంటే గమనం లేదా మార్పు. ఈ మార్పుకే సంక్రమణం లేదా సంక్రాంతి అనే పేరు కూడా ఉంది. మేషం మొదలుకొని మీనం వరకు మనకు 12 రాశులు ఉన్నాయి. సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో నెల రోజుల చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఈ విధంగా అన్ని రాశుల్లో సూర్య సంచారానికి ఒక సంవత్సర కాలం అంటే 365 రోజులు 6 గంటల కాలం పడుతుంది. 4 సంవత్సరాలకు ఒక రోజు అదనమవుతుంది కనుక ఆ రోజును ఫిబ్రవరి నెలలో చేర్చి 29 రోజులు చేసి లీపు సంవత్సరంగా వ్యవహరించడం జరుగుతోంది. ఈ సూర్యగమనంలో నెలకు సంక్రాంతి వంతున మనకు 12 సంక్రాంతులు ఉన్నాయి. మేషరాశిలో ప్రవేశించినప్పుడు మేష సంక్రాంతి, వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు వృషభ సంక్రాంతి, ఇలా మీన సంక్రాంతి వరకు మొత్తం 12 సంక్రాంతులు ఉన్నాయి. ద్వాదశాత్ముడైన ఆదిత్యుడు తన దివ్యయాత్రలో 12 రాశులు మారుతూ ఉన్నా అందులో 4 మాత్రం ప్రధానమైనవి. మేష, కర్కాటక, తుల, మకర రాశులు. ఈ రాశులలో సూర్యభగవానుడు ప్రవేశించగానే ప్రకృతిలో అనేక రకాలైన మార్పులు వస్తాయి. మకర రాశికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించేంతవరకు ఉన్న కాలం ఉత్తరాయణం కాగా, కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మరలా మకర రాశిలో ప్రవేశించేంతవరకు ఉన్న కాలం దక్షిణాయనం. మకరం నుండి కర్కాటకం వరకు సూర్యభగవానుడు ఉత్తరాభిముఖంగా సంచరించడం వల్ల ఉత్తరాయణం అని, కర్కాటకం నుంచి మకరం వరకు దక్షిణాభిముఖంగా సంచరించడం వల్ల ఈ 6 నెలలకు దక్షిణాయనం అని పేరు ఏర్పడింది. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం రెండూ కలిస్తే మనకు ఒక సంవత్సరం కాగా దేవతలకు ఒక రోజుతో సమానం. దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనం రాత్రి. ఉత్తరాయణం దేవతలకు ముఖ్యమైన కాలం కనుక ఉత్తమ కాలమని, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరం కనుక పెద్దల కాలమని చెప్పబడింది. ఉత్తరాయణంలో సమృద్ధిగా పంటలు, ఇంటి నిండా ధాన్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఉత్సాహం కనుక మంచి కాలంగా చెప్పబడింది. అంతేకాకుండా ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గద్వారాలు తెరవబడతాయని, ఉత్తరాయణంలో మరణించిన వారికి ఉత్తమ లోకం లభిస్తుందని కథనం. అందువల్లనే భీష్ముడు దక్షిణాయనంలో నేల కొరిగిన స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడు కనుక భీష్ముడు ఉత్తరాయణ ప్రారంభం వరకు వేచి ఉండి ఉత్తరాయణంలో తనువు చాలించాడు. ఉత్తరాయణ కాలంలో చేసే ప్రతి పని విజయవంతమవుతుంది, శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ ఉత్తరాయణ కాలంలో అక్షరాభ్యాసాలు, ఉపనయనాలు, నూతన గృహప్రవేశాలు, వివాహాలు, వ్రతాలు, దేవాలయ ప్రతిష్టలు, యజ్ఞయాగాదుల వంటి శుభకార్యాలు చేయడం మంచిదని శాస్త్రవచనం. ఉత్తరాయణం దేవతలకు పగలు కనుక వారు మేల్కొని ఉంటారు కాబట్టి కార్యక్రమాలన్నీ దేవతల అనుగ్రహంతో సఫలీకృతమై వారి ఆశీస్సులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయంలో ఆచరించాల్సిన విధులను కూడా శాస్త్రాలు చెప్పాయి. ఉత్తరాయణ ప్రారంభ దినంలో నువ్వుల నూనెతో తలంటుకుని నల్ల నువ్వులను నీటిలో కలిపి స్నానమాచరించడంతో పాటు విప్రుడికి నువ్వులను దానం చేయాలి. అంతేకాకుండా ప్రదోష సమయంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించడం, సూర్యభగవానుని పూజించడం కూడా విశేషంగా చెప్పబడుతోంది. మనం ప్రకృతిపరంగా పరిశీలించిన దక్షిణాయనంలో వర్షాలు, వరదలు, బురద, చీకటి, కొత్త నీటి కారణంగా వచ్చే సమస్యలు, వీటి వల్ల దోమలు, వీటన్నింటి వల్ల వచ్చే అనారోగ్యాలు, అందువల్లనే దక్షిణాయనం కొంత గడ్డు కాలంగా చెప్పబడింది. ఉత్తరాయణ పుణ్యకాలం ఆత్మవికాసానికి, అంతర్వీక్షణకు ఉపకరించే తరుణం. దక్షిణాయన పుణ్యకాలం ఆరోగ్య పరిరక్షణకు, ఆధ్యాత్మిక ప్రక్రియల ఆచరణకు ఉపయోగపడే సందర్భం. అందుకే తొలి ఏకాదశి నుండి ఎన్నో పండుగలు దక్షిణాయనంలో మనల్ని పలకరిస్తాయి. శ్రావణ మాసపు నోములు, కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, శరన్నవరాత్రులు, విజయదశమి, దీపావళి వంటి పర్వదినాల్లో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలని పాటిస్తూ దక్షిణాయనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ప్రత్యేక విధులతో కూడిన చాతుర్మాస్య వ్రతం, కార్తీక మార్గశిర ధనుర్మాస వ్రతాలు వంటివన్నీ ప్రకృతి నుంచి కలిగే సమస్యల నుండి ఉపశమనం కలిగించేందుకు ఏర్పాటు చేయబడ్డవే. అటువంటి దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు ఆచరించే వివిధ విధులు అనంతమైన పుణ్య ఫలితాలను కలిగిస్తాయి. దక్షిణాయనం ప్రారంభం రోజు పుణ్యస్నానాలు, దాన జపాదులు చేయడంతో పాటు వామనుడిని పూజించి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయాలని శాస్త్రవచనం.
దక్షిణాయనం పితృదేవతల పూజ ఉత్కృష్టమైనది. దక్షిణాయనంలో తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం, శ్రాద్ధ కర్మలను చేయడం వంటి పితృకర్మలు ఆచరించడం వల్ల పితృదేవతలు సంతోషించడమే కాకుండా వారికి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. చాతుర్మాస్య వ్రతాచరణ వైభవాన్ని భవిష్యోత్తర బ్రహ్మ వైవర్త స్కాంద పురాణాలు, భాగవతం, మహాభారతం విపులంగా వివరించాయి. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చాతుర్మాస్య వ్రతదీక్ష వివరాలని వెల్లడించాడు. శ్రీహరి క్షీరసాగరాన్ని ప్రవేశించి యోగనిద్రకు ఉపక్రమించే సమయమే ఆషాఢశుద్ధ ఏకాదశి. దీనినే శయన ఏకాదశి అంటారు. 4 మాసాల తరువాత పద్మనాభుడు యోగనిద్ర నుండి మేల్కొనే సందర్భం కార్తీక శుద్ధ ఏకాదశి. దీనికి ఉత్తాన ఏకాదశి అని పేరు. నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వివిధ సాధనా మార్గాల ద్వారా, నియమనిష్టల ద్వారా, ఆరాధనా సంవిధానాల ద్వారా జాగృతం చేసుకుని ప్రతి మనిషి ఉత్థానం కావాలని చాతుర్మాస్య వ్రత దీక్ష సందేశం. చాతుర్మాస్య వ్రత విధానం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.